అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మానసిక పరిస్థితి గురించి ఆయన మేనల్లుడు ఫ్రెడ్ ట్రంప్ 3 చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినాయి. అలానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేనల్లుడు ఫ్రెడ్ ట్రంప్ జూనియర్ ఒక కొడుకు ఫ్రెడ్ ట్రంప్ 3 తమ కుటుంబంలో మతిమరుపు వ్యాధి అనేది ఒక ఇబ్బందికరమైన వంశంలో మాకు హిస్టరీ ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక మానసిక ఆరోగ్యం గురించి చాలా రకాలుగా చాలా ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈయన మాట్లాడిన దాన్ని బట్టి ఊహాగానాలకి తెరబడినట్టు, అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే అటువంటి ఒక వ్యాధి ఉంది అని ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ట్రంప్ మేనల్లుడు ఫ్రెడ్ ట్రంప్ 3 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ కుటుంబంలోనే మతిమరుపు అనే ఒక ఇబ్బందికరమైన చరిత్ర ఉంది. అలానే తన మామ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మానసిక ఆరోగ్యం గురించి ఆయన తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేయటము, అలానే అతను ఇటీవల ఆల్ ఇన్ ద ఫ్యామిలీ ది ట్రంప్స్ అండ్ హౌ వి గాట్ దిస్ వే అనే ఒక పుస్తకాన్ని ఆయన రచించడం జరిగింది. అందులో ఆయన ట్రంప్ కుటుంబం యొక్క మానసిక పరిస్థితులు కానీ వాళ్ళ ఆ మానసికంగా వాళ్ళ ఉన్న ఆ ఇబ్బందికరమైన హిస్టరీ గురించి అందులో పేర్కొనడం, ఇది వారసత్వంగా ఎన్ని తరాల నుంచి వస్తుందనేది అందులో పుస్తకంలో ఆయన స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మన జూన్ 20వ తారీఖు సిరియన్ ఎక్స్ఎం ది డీన్ ఒబైడుల్లా అనే షోలో ఆయన ఒక స్పష్టమైన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దానిలో ఫ్రెడ్ ట్రంప్ 3 ప్రస్తుత అధ్యక్షుడి మానసిక దృఢత్వం గురించి, అతనిపై పెరుగుతున్న ఆందోళన గురించి ఆయన వ్యక్తం చేయడం జరిగింది. మునుపటి కుటుంబ కేసులతో తమకి ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపించాయని, అలానే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక తండ్రి 1999లో అల్జీమర్స్ వ్యాధితో ఆయన బాధపడ్డాడని, అలానే ఆయన చనిపోవడానికి ముందు 8 సంవత్సరాల ముందు ఆయన ఈ మానసిక పరిస్థితి ఆయనది బాగలేదని అర్థం, అలానే అది వాళ్ళ కుటుంబం పైన ఒక లోతైన ఒక ముద్ర వేసిందని కూడా ఫ్రెడ్ స్పష్టం చేయడం జరిగింది. అలానే తన మామ ట్రంప్ ప్రవర్తనలో కూడా ఇటీవల కనిపించిన రకరకాల వేరియేషన్స్ కానీ, అటువంటి సంకేతాలు కానీ వాళ్ళల్లో ఇటువంటి ఈ అనుమానాలు ఇవి రేకెత్తిచ్చాయని ఆయన ఆ ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇటీవల ట్రంప్ ప్రవర్తనకి వారి బంధువు జాన్ వాల్టర్ ఈ మానసిక వైకల్యంతో పోరాడిన వాళ్ళ కుటుంబంలోని ఇతర బంధువులు వాళ్ళ మధ్య ప్రవర్తన కానీ ఇదన్నీ మొత్తం ఒకే రకంగా ఉంటా, అంటే వాళ్ళ మానసిక ప్రవర్తన కానీ అది దాదాపుగా ఇంచుమించు ఒకే రకంగా ఉండటము, అంటే డిఫరెంట్ వేరియేషన్స్ మానసికంగా వాళ్ళ ప్రవర్తన కానీ అది కానీ ఉండటం. అలానే మీకు తెలిసిన డొనాల్డ్ నా తండ్రి చివరి వరకు టిప్ టాప్ గా ఉండేవాడు అని ఒక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. కానీ అది పచ్చి అబద్ధము. ఆయన చనిపోవడానికి ముందు అల్జీమర్స్ వ్యాధితో బాధపడి మానసిక దౌర్బల్యంతో ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కోవటం నాకు తెలుసు అని ఈయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అలానే ఈయన డొనాల్డ్ ట్రంప్ యొక్క అక్క, నా అత్త మరియానాలో కూడా నేను ఇటువంటి లక్షణాలు, ఇటువంటి మానసిక దౌర్బల్యం అనేది నేను గమనించడం జరిగింది. కానీ నేను డాక్టర్ని కాదు కాబట్టి నేను ఆ పరిస్థితుల్లో నేను ఎట్లా స్పందించాలని కానీ దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది నాకు అది తెలియదు. కానీ వాళ్ళైతే ఏదో ఒక ట్రీట్మెంట్ అయితే వాళ్ళు ఫ్యామిలీలో ఉన్న ఈ పరిస్థితి ఎదుర్కొన్న అందరూ దాని ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం జరిగిందని ఆయన స్పష్టంగా చెప్పారు ఆ ఇంటర్వ్యూలో. అలానే ట్రంప్ చెబుతున్నట్టుగా ఈ ఆయన విషయాలు కానీ, ట్రంప్ యొక్క ఒక వెర్రితనం కానీ ఇటువంటివి ఒక స్టేట్మెంట్ కానీ అటువంటి వాటికి కట్టుబడి ఉండకపోవటం, ఇవి కూడా వాళ్ళ సోదరి మేరీ ట్రంప్లో కూడా ఇలాంటి అంశాలు ఉన్నాయని ఆయన చెప్పడం జరిగింది. అలానే ఆయన చెప్పినట్టుగా ట్రంప్ ఒక సందేశానికి కట్టుబడి ఉండడు, అంటే స్థిరచిత్వంతో ఉండడు అనటానికి నిదర్శనంగా మనం రీసెంట్గా చూసుకుంటే ఇరాన్కి ఒక 2 వారాలు నేను సమయం ఇస్తున్నాను, ఈలోపు కనుక శాంతి చర్చలు కానీ యుద్ధ విరమణ కానీ చేయకపోతే, అంటే న్యూక్లియర్ యొక్క వాళ్ళు ఒప్పందానికి కట్టుబడి ఉండాలి, లేదంటే 2 వారాల తర్వాత మేము అటాక్ చేయటం, అమెరికా అటాక్ చేయటం మేము బిగిన్ చేసి దాన్ని ఎలా మేము ఏం చేయాలనేది ఆయన చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేసిన తర్వాత 2 వారాల టైం ఇస్తున్నాను ఇరాన్కి అని చెప్పిన తర్వాత 2 రోజులకే ఆయన
నిన్న అర్ధరాత్రి మిసైల్ దాడి చేయడం జరిగింది ఇరాన్ మీద అమెరికా. అంటే 2 వారాల టైము, 2 రోజులు కూడా ఆయన ఆగకుండా ఇటువంటి పని చేయటం జరిగింది అంటే మానసిక పరిస్థితి ఈయన చెప్పినట్టుగానే మనకి ఆయన ఒక ఏదైనా ఒక స్టేట్మెంట్ కానీ ఏదైనా చెప్పిన మాటకి కట్టుబడి ఉండడు అనేది ఇక్కడ ఈ ఈ నేపథ్యంలో మనకి ఇది స్పష్టం అవుతుంది. అట్లానే మనకి అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు అమెరికాలో జో బైడెన్కి మన డొనాల్డ్ ట్రంప్కి జరిగిన ఈ అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఈ పోటీలో జో బైడెన్ యొక్క మానసిక పరిస్థితి కూడా అతనిది బాగోదు అని ట్రంప్ ప్రత్యర్థి యొక్క ఆ మానసిక పరిస్థితి, ఆయన మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు. అలానే సెనెట్లో మిగతా వాళ్ళు కూడా ఈ జో బైడెన్ యొక్క మానసిక పరిస్థితి వల్ల వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఎలక్షన్ టైంలో డొనాల్డ్ ట్రంప్ ఆయన మీద కూడా విమర్శలు చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే డొనాల్డ్ ట్రంప్ యొక్క సొంత మానసిక పరిస్థితి ఆయనది ఈ రకంగా ఉంది. దీన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించి ఈయన మానసిక దౌర్బల్యంతో ఇబ్బంది పడుతున్నాడని వాళ్ళు తెలపడం జరిగింది. ఈ కుటుంబ నేపథ్యము, ఇలా మానసిక వైకల్యము వీళ్ళ కుటుంబ నేపథ్యంలో ఉంది కాబట్టి ఇక అంటే ఏజ్ పెరిగే కొద్దీ మానసిక వైకల్యం పెరిగే అవకాశం ఉంది. అలానే 60 years పైన దాటిన వాళ్ళకి అల్జీమర్స్ వ్యాధి కానీ ఇటువంటి వచ్చిన తర్వాత మానసికంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడటం, అలానే అరగంట క్రితం 10 నిమిషాల క్రితం జరిగిన కూడా మర్చిపోవటం. ఈ వ్యాధి కనుక ముదిరితే డొనాల్డ్ ట్రంప్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, తర్వాత ఇది అమెరికన్ ప్రజల మీద కానీ ప్రపంచ దేశాల మీద కానీ ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది కూడా ఒకసారి మనం ఇప్పుడు ఈ నేపథ్యంలో మనం ఆలోచించదగ్గ విషయంగా ఉంది.